ఈ వీడియో పునర్వికరణ ఒక చిన్నారి కోసం. మీరు ఆల్రెడీ తన గురించి సోషల్ మీడియాలో వినే ఉంటారు. తను ఎస్ఎంఈ అని ఒక వ్యాధితో బాధపడుతుంది. ఒక ఇంజెక్షన్ కి 16 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మిమ్మల్ని నేను డబ్బులు అడగట్లేదు. 16 కోట్లు అంటే ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా పెట్టుకోగలదా? ఇది ఒక గవర్నమెంట్ కే సాధ్యమని మన అందరికీ తెలుసు. నా తరపున కూడా నేను హెల్ప్ చేస్తాను. మీ తరపున ఒక్క షేర్ చేయండి చాలు. గవర్నమెంట్ అనుకుంటే ఏదైనా ఇండస్ట్రీతో గానీ కంపెనీతో గానీ టైఅప్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అలా నేను గవర్నమెంట్ ని ప్రశ్నించట్లేదు. వాళ్ళకున్న బిజీ వర్క్ వల్ల వాళ్ళ వరకు ఈ విషయం చేరకపోవచ్చు. వీడియో షేర్ చేయండి. నా కోసం కాదు, ఆ పాప కోసం. మేబీ మీరు షేర్ చేసిన ఒక షేర్ వల్ల పాప ప్రాణం బతకొచ్చేమో. సోషల్ మీడియాలో చాలా మంది రోడ్ల మీద తిరుగుతూ స్కానర్లు పెడుతూ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ చూసి చాలా ప్రౌడ్ గా ఉంది. మీ పనులన్నీ పక్కన పెట్టి ఆ పాప కోసం చాలా కష్టపడుతున్నారు. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. పాపది కర్నూలు దగ్గర వెల్దుర్తి అనే గ్రామం. అక్కడ ఉన్న పొలిటీషియన్స్ రియాక్ట్ అయ్యి ఈ విషయాన్ని గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళండి. ఈ వీడియోకి లైక్ కామెంట్ పెట్టడం వల్ల లాభమే లేదు. ఒక్క షేర్ చేయండి చాలు. మన గవర్నమెంట్ కి చేరేంత వరకు అందరూ పట్టించుకోవాలి. ఎందుకంటే అందరు ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్లు అందరూ హెల్ప్ చేయమని చెప్తారు. నీకు తోచిన సాయం చేయరు. 10 రూపాయలు, 20 రూపాయలు సాయం చేయరు. ఎందుకంటే మన వల్ల ఒక ఆడపిల్ల బతుకుతుంది. ఎందుకంటే 16 లక్షలు అంటే ఎవరు ఎక్కడికి తీసుకొస్తాం. ఎందుకంటే హెల్ప్ చేయండి. అందరూ వీడియో రాజకీయ నాయకుల దగ్గరకు పోయేటట్టు చేస్తే వాళ్ళకు సహాయపడతారని కోరుతున్నా. మీ అందరు సపోర్ట్ ఇస్తారని కోరుతూ మీ జాడీ భాస్కర్ యూట్యూబ్ ఛానల్.